గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యానాది కాలనీ ప్రజలు వినతిపత్రం సమర్పించారు. పాత గుంటూరులోని యానాది కాలనీ మున్సిపల్ పాఠశాల స్థలాన్ని పరిరక్షించి పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. భూమి ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థలాన్ని శాశ్వతంగా రక్షించి అదనపు తరగతి గదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కావాలి ఇచ్చి ఇల్లు వేసుకుంటున్నామండి. అక్కడ 400 గజాల్లో స్కూల్ కేటాయించారు. స్కూల్ 200 గజాలు దాంట్లో స్కూల్ నడుస్తుంది. 200 గజాల స్థలంలో ఖాళీ స్థలం పిల్లలు ఆడుకోవడానికి అవి ఉందండి, సౌకర్యం ఉంది. తర్వాత ఇప్పుడు ఒక ఆయన ఒరికెళ్ళ రవిబాబు అని ఆయన దాన్ని కబ్జా చేయబోతున్నాడండి. దాని గురించి రౌతు సీని దాని గురించి మేము కలెక్టర్ గారి కాడికి వచ్చామండి. కలెక్టర్ గారు ఇచ్చిన కాగితాలు తీసుకున్నారు. మాకు కాగితం కూడా తిరిగి అండి. ఇక్కడ అక్రమంగా మున్సిపల్ స్కూల్ నడుపుతున్నారు. అది 400 గజాల్లో 1999లో కేటాయించారు. యాక్చువల్గా అది రైతులు అనమాట. రైతులు అయితే సీలింగ్ భూమిలో దానికి కోర్టుగా వేసి వీళ్ళందరూ కూడా వరికల్ రవిబాబు అనే పర్సన్ కొంచెం పెద్దగా ఉండి వాళ్ళందరికి పంచడం జరిగింది. వాళ్ళ దగ్గర తీసుకొని రవిబాబు వాళ్ళ నాన్నగారు కోటేశ్వరరావు గారు అయితే ఇప్పుడు ఆయన వచ్చి ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు మేము కూడా ఆఫీస్ కట్టుకోవాలి అని చెప్పేసి కొనసాగుతున్నటువంటి మున్సిపల్ పాఠశాలని కబ్జా చేసి దాన్ని గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అడగటానికి మనం వెళ్తే రైతు శ్రీనివాస్ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అతనికి ఫోన్ చేస్తే అతను అతన్ని లైన్లో తీసుకొని మాట్లాడడం జరిగింది. అయ్యా ఇది అన్యాయం కదా, ఎందుకు ఈ పిల్లలు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పడంతో అలా ఉన్న తర్వాత 10 నిమిషాల తర్వాత వేరే వ్యక్తిని నా మీదకి టాపిక్ మార్చి నా మీదకి